ఒక్కసారి చికెన్ పచ్చడి అనేది ఇలా పెట్టి చూడండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది. అండ్ టేస్టీగా కూడా ఉంటుందనమాట. దీనికోసంగా అయితే నేను 300 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. స్కిన్, బోన్‌లెస్ తీసుకున్నాననమాట. సో, ఇలా తీసుకున్న దాన్ని బాగా వాష్ చేసేసి వాటర్ ఏమీ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని, కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని బాగా మసాజ్ చేసి పెట్టేసుకున్నాననమాట. సో, ఇలా అంతా కలిపేసి ఈక్వల్‌గా పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ అనేది అలాగే పెట్టేసినట్లయితే ఆ పసుపు, ఉప్పు అనేది బాగా పడుతుందనమాట. ముక్కలు చాలా సాఫ్ట్‌గా అయిపోతాయి. సో, ఈ టైంలో ఇప్పుడు మనం ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో వచ్చేసి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసంగా అయితే 2 చెక్కలు, ఒక మొగ్గ, కొంచెం ఒక యాలకులు తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మరీ నల్లగా కాకుండా ఇవి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల ఒక ఆయిల్ వేసేసుకొని ఒక ప్యాన్‌లో తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఇందులో వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. మీకు కావాలంటే ఫస్ట్ ఇంకా ఏదైనా వాటర్ ఉంది అనుకున్నట్లయితే ఆయిల్‌లో కాకుండా విడిగా ఒక ప్యాన్ తీసుకొని చికెన్ అనేది అందులో వాటర్ లేకుండా కొంచెం ఉడకబెట్టేసుకొని తర్వాత మనం ఆయిల్‌లో వేసుకున్నట్లయితే అప్పుడు మీకు ఇంకా చాలా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. అలా అయినా చేసుకోవచ్చు. లేదు వాటర్ ఏమీ లేదు అనుకుంటే మనం ఇట్లా డైరెక్ట్‌గా ఆయిల్‌లో అయినా వేసేసుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదండీ! గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో, మరీ నల్లగా కాకుండా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలండి. మళ్ళీ ఎందుకంటే బాగా వేయించినట్లయితే మనం తినేటప్పుడు పికిల్ అనేది చాలా హార్డ్‌గా అయిపోతుంది. సో, ఉడకనట్టుగా ఇట్లా కొంచెం ఇట్లా ప్రెస్ చేసి చూస్తే దూదిలాగా కొంచెం సాఫ్ట్‌గా ఉండాలనమాట చికెన్ అనేది. సో, ఇలా ఉంది కదా! ఇలాంటి టెక్స్చర్ రావాలి. సో, ఇలాంటి టైంలో మనం ఇందులో వచ్చేసి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఈ పేస్ట్ కూడా ఫ్రెష్‌గా ఉండేది యాడ్ చేసుకున్నట్లయితే మీకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆల్రెడీ స్టోర్ చేసింది వేయకుండా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకున్నట్లయితే చాలా బావుంటుందనమాట టేస్ట్ అనేది. సో, ఇలాగే మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలనమాట. అలా ఇలా కలుపుతూ ఉండాలి. కింద అంటను కూడా అంటుకోదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ అనేది విడిగా ఉడికించేసి వేసుకున్నట్లయితే కింద అడుగు కూడా అంటదనమాట. సో, చూస్తున్నారు కదా! కలర్ అనేది చేంజ్ అయిపోయి ఆ అల్లం వెల్లుల్లి మసాలా కూడా ఇందులో చికెన్‌లో బాగా మిక్స్ అయిపోతుందనమాట. సో, చూడండి ఇలా ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ మనం సిమ్‌లో పెట్టేసి తర్వాత ఇలాగే ఆఫ్ కలుపుకొని పక్కన పెట్టుకొని ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఫ్లేమ్‌లో పెడితే ఆ టేస్ట్ అనేది రాదు. చికెన్ ఎప్పుడైనా సరే మనం మీడియం ఫ్లేమ్‌లో కానీ లేదంటే సిమ్‌లో కానీ పెట్టుకొని వంట చేసుకోవడం వల్ల ఆ చికెన్ అనేది సాఫ్ట్‌గా అవుతుంది. మనం వేసిన మసాలాలనేవి వాటికి చాలా బాగా పడతాయన్నమాట. అది ట టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా బాగొస్తుంది. ఎప్పుడైనా సరే చికెన్ అనేది మనం మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకొచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అది ఒక 2 స్పూన్స్ వేసేసుకుందాము. తర్వాత దీంతో పాటుగా ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం చికెన్‌లో కొంచెమే ఏసాము. పికిల్ అనేది కొంచెం సాల్ట్ క్వాంటిటీ అనేది ఎక్కువే పడుతుంది నిల్వ ఉండాలి కాబట్టి. సో, మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అనేది యాడ్ చేసేసుకుందాం. నేను తీసుకున్న చికెన్ తక్కువ కాబట్టి కొంచెమే పడుతుందండి. మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి ఇవనేది చేంజెస్ అవుతాయి. మళ్ళీ వచ్చేసి దీనిలోకి 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసేసుకుతున్నాను. సో, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈక్వల్‌గా మిక్స్ చేసేసుకుందాము. సో, అంతా కలిసిపోయేటట్టుగా ఇలా కలుపుకోవాలండి మెల్లగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా చూసారు కదా! ఎలా కలిసిపోయిందో చూడ్డానికి చాలా అంటే చాలా బావుంది కదా! సో, వేడి వేడి అన్నంలోకి ఈ పికిల్ తిన్నట్లయితే చాలా అంటే చాలా బావుంటుంది. స్టోర్ కూడా చేసుకోవచ్చు. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందనమాట. సో, ఇలా కంప్లీట్‌గా కూల్ అయిపోయిన తర్వాత మ కలర్ టెక్స్చర్ అనేది కొంచెం మారిపోతుందనమాట. కూల్ అయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎంత బాగా సెపరేట్ అయిపోయి ఎంత యమ్మీగా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! ఈ టైంలో వచ్చేసి మనం కొంచెం ఒక నిమ్మరసం అనేది యాడ్ చేసుకొని 300 గ్రామ్ కాబట్టి నేను ఒక్క నిమ్మకాయ మాత్రమే యూజ్ చేశాను. సో, ఆ పులుపు అనేది సరిపోతుందనమాట 300 గ్రామ్స్‌కి. సో, ఫైనల్‌గా ఇలా యాడ్ చేసేసి సో, అంతా కలిపేసుకొని చూడండి అది ముక్క కూడా ఎంత సాఫ్ట్‌గా ఉందో. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని